అద్భుతంగా పండితుడు యుద్ధం లోపల మెరుపు ఆయన కత్తి వెళ్ళిపోయినాక కనబడదు, తల రాలిపోతుంది, అంత ఫాస్ట్ గా మెరుపు లాంటి కత్తి సాము చేసినటువంటి వాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. జీవితాంతం ఆయన 15 సంవత్సరాలు యుద్ధాలతోనే గడిపిండు. ఆయనను దొంగసాటుగా సంగమేశ్వరంలో ఆయనను అరెస్ట్ చేసి ఆయనను హిందూ మతం వదిలేసి మా ముస్లిం ఇస్లాంని స్వీకరించు, నిన్ను క్షమాభించబెడతా అని ఔరంగజేబ్ అంటే, అరే సేమ్ దీని లోపల కొన జీవి ఊపిరి ఉన్నంత వరకు హిందువు బతుకుతా, ఇది హిందూ దేశం, నేను పోయినప్పటికీ నా లోపల నుండి వచ్చేటువంటి చైతన్యం మిమ్మల్ని అందరినీ ఇక్కడ నుండి పంపించేస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి అన్నాడు. ఆయన కళ్ళు వీకేసిండు, ఒప్పుకోలే, ఏళ్ళు నరికిండ్రు, ఒప్పుకోలే, చర్మం వదిలేసిర్రు, ఒలిచేసిర్రు, ఒప్పుకోలే, ఆయన కాళ్ళుకి నరికిరు, ఒప్పుకోలే, జీవి పోయినంత వరకు ఆయన నేను హిందూగా ఉంటా, హిందూ స్వరాజ్ నా జన్మ మాట్లాడితే 4 కోసేసిర్రు, అయినప్పటికీ ఒప్పుకోలే, పోటీ చేసిండ్రు, సముద్రంలో వాడి ఆయన ఈ పరిస్థితి వస్తుందని అలా చిన్న తమ్ముడు ఉన్నటువంటి రాజాజీని తంజావూరుకి దాచిపెట్టి పెద్దగైనాక నువ్వు కంటిన్యూ చేయాలన్నారు. కానీ ఆయన కూడా అతి తక్కువ టైంలో పల్లె ఛత్రపతి శివాజీ మహారాజ్ చూసిన మార్గం లోపల అందరితో యుద్ధం చేసుకుంటా సగం దూరం ఉరికిచ్చారు. భారతదేశం కాశ్మీర్ నుండి కింది దాకా ఆకుపచ్చమయం చేస్తే వీళ్ళు తంజావూరు నుండి కాషాయీకరణ చేసుకుంటూ పోయారు. రాజా రామ్జీ భోస్లే కూడా ఆ విధమైనటువంటి బలిదానం ఇస్తే ఆయన భార్య తారాబాయి 23 ఏళ్ళకి ఆమె విధవ, ఆమె ఛత్రపతి అయింది. 17 సంవత్సరాలు యుద్ధం చేసింది, చరిత్రలో లేదు, మనకు ఆయన నేర్పలేదు. తారాబాయి ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, ఇరాన్ నాకంలో నడిపించి మొత్తం కాషాయీకరణ చేసింది భారతదేశానికి. అప్పుడు ఆమె కాశీకి పోయింది, ఆమె తారాబాయి. అది ఛత్రపతి కుటుంబం.